హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం వంకాయ పూర్ణం తయారు చేసుకోబోతున్నాం. వంకాయ పూర్ణం అనగానే చాలామందికి ఇష్టం ఉంటుంది, కాకపోతే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో రాదు అన్నమాట. ఇలా చూపించిన విధంగా చేయండి, వంకాయ పూర్ణం చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అది కాస్త వేడైన తర్వాత 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక గుప్పెడు కాజు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, గుప్పెడు పల్లీలు. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోండి. గ్యాస్ అనేది సన్నసెగపై పెట్టేసుకొని ఇప్పుడు దాదాపు వేగిపోయాయి. దీంట్లో మనం చివర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాము. నువ్వులు అనేది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా కూడా పర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 1/2 టీ స్పూన్ కన్నా ఎక్కువ, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా చూపించిన విధంగా మరీ లూజ్గా కాకుండా ఇలా పట్టేసుకొని గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా ఒక 200 గ్రాముల వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి స్టఫింగ్ పెట్టుకోవడం కోసం అనేసి 4 నుంచి 6 స్లైసెస్ వచ్చేలాగా ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోండి. అలాగే వంకాయ లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయో కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న మసాలాలని లోపల చక్కగా స్టఫింగ్ పెట్టేసుకోండి. చూశారు కదా, ఇలా స్టఫింగ్ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలాగే చూపించిన వంకాయలు కూడా స్టఫింగ్ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఈ మిగిలిపోయిన పేస్ట్ని తర్వాత మనం వాడుకుందామండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోండి. ఇప్పుడు దీంట్లో వంకాయలు వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఆయిల్లో చక్కగా మగ్గనివ్వండి. అలాగే మధ్యలో ఒకసారి తిప్పేసుకొని అడుగంటకుండా మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇప్పుడు స్టవ్ పై మూత తీసేసుకొని మనం పక్కన మిగిలిన మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని అలాగే కాసిన్ని వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు చింతపండు రసం వేసుకోండి. ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. పైనుంచి కాస్తంత కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే వేడివేడిగా వంకాయ పూర్ణం రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీన్ని రైస్తో కానీ లేకపోతే చపాతీతో కానీ ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.